హలో అండి, వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్. ఇవాళ వీడియోలో నేను కట్టుకున్న సారీ చూస్తున్నారు కదా, ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే కనుక నా కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా మా కలెక్షన్ చూస్తారు. అండ్ మేము స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు ఏ సారీ నచ్చిందో ఆ సారీని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. తర్వాత ఆ సారీ అవైలబుల్గా ఉంది అని చెప్పిన వెంటనే ఇమీడియట్గా పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. వాట్సాప్ అంటే ఫోన్పే, గూగుల్ పే మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే జస్ట్ అది కాంటాక్ట్ కోసం మాత్రమే, వేరే నెంబర్ ఇస్తాము. ఫోన్పే అండ్ గూగుల్ పే రెండు కూడా ఆ నెంబర్కి ఉంటాయి. మీరు ఇమీడియట్గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ తాలూకా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము ఖచ్చితంగా మీకు 2 డేస్లో డిస్పాచ్ చేస్తాము. డిస్పాచ్ చేసిన 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మీకు సారీస్ ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఓకేనండి. అండ్ సారీస్ రీచ్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, కలెక్షన్లోకి వెళ్దామా. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూస్తున్నారు కదా, మంచి సాఫ్ట్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇవి యాక్చువల్లీ ఎలాంటివి అంటే మన మైసూర్ క్రేప్స్ ఉంటాయి చూడండి, లైక్ 10,000 అండ్ అబవ్ సారీస్ ఉంటాయి కదా, ప్యూర్ మైసూర్ సిల్క్ క్రేప్స్, వాటి తాలూకా రెప్లికాస్ అనమాట మనకి ఇందులో వచ్చినాయి. చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. బట్ అయితే ఇందాక నేను వీడియోస్ కోసం డ్రేప్ చేసుకునేటప్పుడు చూస్తున్నా, అసలు ఎంత లైట్ వెయిట్ అంటే చీర కట్టుకున్నట్టు కూడా లేదు, చాలా హాయిగా ఉంది బట్ట. ఓకేనా, మీకు దగ్గర నుంచి నేను ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. సింగిల్ ప్లీట్లో వేసుకున్నాను చూడండి, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. సారీ అంతా కూడా మెత్తటి బట్ట. ఇదిగో సింగిల్ లేయర్లో మీకు ఇలా చూపిస్తాను, ఇలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్, ఇలా ఉంది. నెక్స్ట్ త్రూ అవుట్ యాంటిక్ జరీ, అంటే పూర్తిగా గోల్డ్ కాదు, అలానే సిల్వర్ కూడా కాదు, యాంటిక్ జరీలో మనకి ఇలాగా లైన్స్ కంటిన్యూస్గా ఇది హారిజాంటల్గా రన్ అవుతాయి చూడండి. చాలామంది జనరల్గా కాస్త సారీస్ మీద లైన్స్ అడ్డంగా ఉంటే అంతగా సూట్ అవ్వదేమో, నిలువుగా ఉండాలని అనుకుంటారు. చూస్తున్నారు కదా, అడ్డంగా ఉన్నా సరే సారీ మీద లైన్స్ చాలా అందంగా ఉంది. మీకు క్లియర్గా ఈ సారీ తాలూకా ఫుల్ వ్యూ ఎలా ఉంటుందో పక్కన ఒక వీడియో యాడ్ చేస్తానండి. జస్ట్ ఈ సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ అయితే లైట్ స్కై బ్లూ షేడ్లో ఉంది, మధ్యలో అయితే డార్క్ నేవీ బ్లూ మీద ఇలాగ ప్రింట్ వచ్చిందనమాట. చూడండి, ఇలా ఉంది ప్రింట్, యానిమల్ థీమ్ అనమాట. చూడండి, ఇలాగ జంగిల్ థీమ్ అంటాం కదా, మనకి ఫారెస్ట్లో ఉండి యానిమల్స్, బర్డ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రింటెడ్ ఫామ్లోని ఇలాగ తీసుకొచ్చి పెట్టారు. రెప్లికాస్ అనమాట, ప్యూర్ మైసూర్ సిల్క్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అంతా కూడా లైక్ చాలా సారీస్ చూడటానికేమో చాలా రిచ్గా ఉంటున్నాయి, బట్ ప్రైసెస్ వైజ్ చాలా అఫోర్డబుల్గా ఉందన్నమాట. ప్రతిదానికి మనం 10,000 పైన పెట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు కదా, మన అకేషన్ బట్టి. లైక్ కాస్ట్లీ అంటే పెళ్ళిళ్ళు ఇలాంటి గ్రాండ్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఆబ్వియస్గా వేసుకుంటాము, బట్ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న పార్టీస్కి, కిట్టి పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. అంత నీట్గా ఉన్నాయి, డిగ్నిఫైడ్గా. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది పళ్ళు పార్ట్, ఇలా ఉంటుంది దీని పళ్ళు. బ్లౌజ్ పీస్ అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి దాని మీద మొత్తం అంతా జరీ బుటా వచ్చింది, ఇలాగా జరీ బుటా వచ్చింది. ఇది చిన్న చిన్న రౌండ్గా ఉంది కదా, ఇది బుటా అనమాట. బుటాకి మధ్యలోనే ఇలాగ సీక్వెన్ లైన్ రన్ అవుతుంది అనమాట. చూడండి, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మధ్యలో సీక్వెన్ వచ్చింది. ఇది ఏమాత్రం ప్రింట్ కాదండి, వాషింగ్లో కానీ దేంట్లో కానీ మనకి ఊడిపోయే అవకాశం ఏం లేదు. అంటే కొంతమంది ఏమంటామో ఫాయిల్ ప్రింట్ వస్తుంది కదా, అలాంటి ప్రింట్ అయితే కాదు, పూర్తిగా ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది. బ్లౌజ్ పీస్ మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ పీసు. పన్నా ఏమో పెద్ద పన్నా అన్నమాట, ఇలా ఉంది. ఓకేనండి, కంఫర్టబుల్గా మనకి స్టిచ్చింగ్ అది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట సారీ. మధ్యలో మనకి ప్రింట్ వచ్చింది కదా, ఈ ప్రింట్ ఏ కలర్లో ఉందో అదే కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. ఇలా ఉంది. సారీస్ అయితే చాలా బాగున్నాయి, లైట్ వెయిట్. అస్సలు ఎంత లైట్ వెయిట్ అంటే రీసెంట్ టైమ్స్లో నేను చేసిన వీడియోస్లో అన్నిటికంటే కూడా ఈ సెట్ ఆఫ్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. కట్టుకుంటే క్లియర్గా నాకు తెలుస్తుంది. దాని నుంచి నేను వేసుకుని ఉన్నాను, అసలు ఏమాత్రం వెయిట్ ఉన్నట్టే అసలు లేదు. అస్సలు సారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి, మెత్తటి చీర, చాలా చాలా బాగుంది. పోనీ అంత లైట్ వెయిట్ కదా అని మనకి ఎన్నో ఫ్యాబ్రిక్ పల్చగా ఉందంటే అది కూడా లేదు. చూడండి, సింగిల్ ప్లీట్లో వేసుకున్నాను కదా, అసలు ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేదు. సారీ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ డిజైన్ మనకి కనిపించాలి అంటే మనం ఇలా స్టెప్ వేసుకునే కంటే కూడా దీన్ని
సింగిల్ ప్లీట్లో క్యారీ చేస్తేనే నీట్గా కనిపిస్తుంది అనమాట. అంటే స్టెప్ వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ ఏంటంటే సారీ తాలూకా అందం క్లియర్గా మనకు తెలియాలంటే ఆబ్వియస్గా మనం ఈ పర్టికులర్ సారీని సింగిల్ ప్లీట్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా కూడా వేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా కొంచెం కవర్ అయిపోతుంది కదా. ఈ పర్టికులర్ సారీస్ మాత్రం స్టెప్ కంటే కూడా ఇలా సింగిల్ వేసుకుంటేనే చాలా అందంగా ఉంది. క్లియర్గా డిజైన్ అంతా కనిపిస్తుంది. ఇదిగో ఇలా వస్తుంది అనమాట మనకి సారీ అండ్ బ్లౌజు. చాలా బాగున్నాయండి. మంచి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది లైట్ వెయిట్, ఎంత అసలు హాయిగా ఉంది బట్ట. సీజన్తో సంబంధం లేకుండా వేసుకోవచ్చు. ప్రస్తుతం మనం సమ్మర్లో ఉన్నాం కదా, సింథటిక్స్ వేసుకోగలమా లేదా అనే ఫీలింగ్ అయితే అస్సలు భయపడద్దు. చాలా చాలా మెత్తగా ఉంది బట్ట. రోజంతా కూడా క్యారీ చేసినా ఎటువంటి మనకి ఇబ్బంది లేదు. బట్ట చాలా బాగుంది. ఇందులో కలర్స్ చూపిస్తానండి. సారీ ప్రైస్ అయితే జస్ట్ 999 అండి. 999 ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇవి ప్యూర్ మైసూర్ సిల్క్ సారీస్లో వచ్చే ప్రింట్స్లో రెప్లికాస్ అనమాట. రెప్లికాస్ అంటే వాటి తాలూకా ఇమిటేషన్స్, ఫ్యాబ్రిక్ ఇమిటేషన్ కాదు. అంటే లైక్ 10,000 శారీస్ని తీసుకొచ్చి మనం 1000 రూపాయల్లో అమ్ముతున్నామంటే ఆబ్వియస్గా ఆ ప్రింట్ని మాత్రం తీసుకొచ్చి వేరే ఫ్యాబ్రిక్ మీద ప్లే చేసి మనకి అఫోర్డబుల్గా తీసుకొస్తున్నారు. అంతేగాని మనం పెట్టిన డబ్బులకి 1000 రూపీస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంటే మనం పెట్టిన డబ్బుల కంటే కూడా ఎక్కువ క్వాలిటీ వస్తున్నట్టే చెప్పాలి. డిజైన్ వైపు చూడండి ఎంత డిజైనర్ పీస్లా ఉంది కదా. కలర్ కానీ ప్రింట్ కానీ ఎంత బాగుందో, క్లాసీగా ఉంది కదా. చూడండి ఈ శారీని పట్టుకుని అసలు వదలాలనిపించలేదు, అంత బాగుందన్నమాట. మీకోసం వేరే శారీస్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ లోపల మళ్ళీ దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైం అంతా తీసుకుంటున్నాను. బట్ అంత బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ఫీల్ వైజ్ కానీ చాలా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కూడా హ్యాపీగా మీరు క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చూడండి ఇలా ఇలా అంటుంటే బట్ట ఎంత మెత్తగా ఉందో. ఫ్రీ ఫ్లో అనమాట, మెత్తగా ఉంది బట్ట కూడా. ఇంకేంటంటే డెఫినెట్గా మనం పెట్టిన డబ్బులకైతే వర్త్ అండి. చాలా చాలా బాగుంది. ప్రింట్ వైజ్ కూడా అసలు ఎంత బాగుందో. ప్యూర్ మైసూర్ సిల్క్స్లో వచ్చే రెప్లికాస్ తీసుకొచ్చి, ఒరిజినల్ ప్రింట్స్ని తీసుకొచ్చి ఇలా రెప్లికా చేయడం వల్ల అందరూ సారీ సరదా తీర్చుకున్నట్టు ఉంటుంది. మంచి మంచి కలర్స్ మనం వేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఓకేనా, ఇందులో నెక్స్ట్ కలర్ చూపిస్తాను. ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నెక్స్ట్ కలర్ అండి. మంచి బ్రైట్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంది. బ్రైట్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషను. ప్రతి సారీ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను. అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదనే చెప్పచ్చు. ఎందుకంటే నేను వేసుకున్న సారీ కూడా లైట్ కలరే. చూడండి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. బేసిక్గా నేను సాధారణంగా కొంచెం పలుచగా ఉంటే సింగిల్ ప్లీట్ క్యారీ చేయలేను. అలాంటిది నేను క్లియర్గా చెప్తున్నాను. అసలు ఎంత చూడండి, అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు. లోపల డార్క్ కలర్ బ్లౌజ్ వేసినా సరే ఇందులో ఈ సారీ తాలూకా కలర్ ఎక్కడ మనకు మారలేదు. చూసారా, దాన్ని బట్టి మీకు ట్రాన్స్పరెన్సీ అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ సారీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుంది సారీ. మంచి కలరు, ఎంత బాగుందో. అసలు సారీస్ అయితే మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు. చాలా చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మేబీ వీడియో లెంత్ ఎక్కువైనా సరే బాగా నచ్చితే నేను వదలలేనమాట. బట్ట అంత బాగుంది. ఇది దీనికి ఈ బ్లౌజ్ అండి. మధ్యలో మనకి డిజైన్ ఏ కలర్ అయితే వస్తుందో ఇలా చూడండి. ఇది డిజైన్ కదా, అంటే ప్రింటెడ్ పైన కింద కూడా మనకి ప్లెయిన్ మీద జరీ లైన్స్ అడ్డంగా వచ్చినాయి. మధ్యలో ఒక కాంట్రాస్ట్ కలర్ తీసుకుని దాని మీద మనకి జంగల్ థీమ్ వచ్చింది. మధ్యలో కలర్ ఏదైతే ఉందో అదే కలరు ఇలాగా బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇది ఎంత బాగుందో చూడండి. అస్సలు మిస్ కావద్దు. ఎల్లోస్ కూడా చాలామంది భయపడతారు వేసుకోవడానికి, అంటే అందరికీ సూట్ అవుతుందా లేదా అనేసి. బట్ వీలైనంత వరకు ఎల్లోస్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మనం యాక్చువల్గా ఉన్న కాంప్లెక్షన్ కంటే కూడా ఎల్లో వేసుకోవడం వల్ల ఇంకా బ్రైట్గా కనిపిస్తాం అనమాట. కాంప్లెక్షన్ మనకి ఎన్హాన్స్ చేస్తుంది. నాకు బేసిక్గా ఎల్లోస్ చాలా ఇష్టం, ఎందుకంటే మనం ఇంకా బ్రైట్గా కనపడతాం. ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. 999 ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది నెక్స్ట్ కలర్ అండి. ప్రతి సారీ కూడా మీకు సింగిల్ ప్లీట్లోనే చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీకు ట్రాన్స్పరెన్సీ అర్థమవుతుంది. సింగిల్ ప్లీట్ ఎంత బాగుందో చూడండి. అసలు దేనికదే ప్రతి కలర్ కూడా ఎంత క్లాసీగా ఉన్నాయో.
ఇది మంచి బేబీ పింక్, మధ్యలోనేమో వైలెట్ కాంబినేషన్లో ఉంది. ఇది పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది. ప్రతి సారీకి కూడా పళ్ళు ఇలా ప్రింటెడ్ డిజైన్లో వస్తుంది. సారీ అంతా కూడా హారిజాంటల్గా లైన్స్ అయితే వస్తాయి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదన్నమాట చూడండి, దగ్గరికి వస్తున్నాను. మధ్యలో పర్పుల్ మనకి ఏ కలర్ అయితే ఉందో ఇలా ఉంది కదా పర్పుల్, ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. బాగుంది కదా, చాలా బాగుంది. ప్రతి కలర్ కూడా క్లాసీగా ఉన్నాయి. ఇలా ఉంది. ఓకేనా అండి? ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. కలర్స్ అయితే మాత్రం ఫోన్ని బట్టి మనం వాడే, అంటే ఒకే ఫోన్లో లైక్ ఒకే వీడియోని 2 డిఫరెంట్ ఫోన్స్లో చూస్తే కలర్ వేరియేషన్ స్లైట్గా ఒక 5 to 10% అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికైతే మీరు ప్రిపేర్డ్గా ఉండండి ప్లీజ్. ఓకే, ఇలాగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. నెక్స్ట్ కలర్ చూద్దాము. ఇది నెక్స్ట్ కలర్ అండి. అయితే నేను కట్టుకున్న శారీకి ఇప్పుడు చూపించే శారీకి కూడా లైట్గా కలర్ వేరియేషన్ ఉంది. ఇది లైట్ స్కై బ్లూ అని చెప్పచ్చు. ఇదేమో అంటే సీ బ్లూ అని కూడా అంటారు దీన్ని. నేను కట్టుకున్న దాన్ని సీ బ్లూ అంటారు. ఇదేమో సీ గ్రీన్ షేడ్ అనమాట. చాలా స్లైట్ వేరియేషన్ ఉంది. మధ్యలో కలర్ మాత్రం 2 శారీస్కి ఒకటే ఇచ్చాడు. ఇదిగో చూడండి, ఇందులో వచ్చిన డార్క్ బ్లూవే దీంట్లో కూడా వచ్చింది. కలర్ వేరియేషన్ అయితే చాలా స్లైట్గా ఉంది. బట్ నేను పైన ఎలాగా మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి కలర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ నేను కట్టుకున్న శారీయే మీకు కావాలనుకుంటే సేమ్ కలర్లో నేను వేరే శారీ ఏం చూపించకుండా నేను నిలబడి చెప్తా ఉంటాను కదా, అప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సో రెండింటికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇదైతే సీ బ్లూ, ఇది సీ గ్రీన్. ఓకేనా? లైట్ వేరియేషన్గా ఆల్రెడీ నాకు వీడియోలో అయితే కనపడుతుంది, చాలా లైట్ వేరియేషన్ ఉంది. ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి. చూడండి ఎంత బాగుందో. ప్రతి కలర్ కూడా వావ్ అన్నట్టు అనిపిస్తున్నాయి. చాలా చాలా నీట్గా ఉన్నాయి. క్లాసీ లుక్ ఉన్న శారీస్. శారీ ఫీల్ అయితే మెత్తగా ఉందండి, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు. ఇదేమో మనకి త్రూ అవుట్ బాడీ అంతా ఎలా రన్ అవుతుందో అది. ఈ లైన్స్ చూసారు కదా, అవి జరీ లైన్స్ అండి, ప్రింట్ అయితే కాదు. మధ్యలో ఉన్నదైతే ప్రింటే, జంగిల్ థీమ్. మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్లో యానిమల్స్ కనపడుతున్నాయి కదా, అది కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ అండి. ఇలా ఉంది. దీనికి కూడా సేమ్ మధ్యలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. ఓకే, ఇలా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇవాళ లాస్ట్ కలర్ చూపిస్తాను. ఇది నెక్స్ట్ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో. బాటిల్ గ్రీన్ అండ్ మధ్యలో లైట్ బేబీ పింక్, కొంచెం టింజ్ ఆఫ్ లావెండర్, లైట్ బేబీ పింక్ కలిస్తే ఎలా ఉంది అలా ఉంది. పూర్తిగా లావెండర్ కాదు, అలాగని పూర్తిగా బేబీ పింక్ కాదు, కాంబినేషన్ ఆఫ్ బోత్ కలర్స్ అనమాట. ఇలా ఉంది కానీ చాలా బాగుంది. అక్కడ ఇక్కడ మనకి పైన కింద డార్క్ కలర్స్ వచ్చినాయి కదా, ఎంత బాగున్నాయి కదా శారీస్ అన్నీ కూడా చూస్తుంటే. సో ఎవరికి కావాల్సిన సరే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి, అస్సలు మిస్ కావద్దు. చాలా చాలా బాగున్నాయి ఇవి. ఓకే, వీటి ఈ శారీస్కి పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు పాట అండి, ఇలా వస్తుంది. దీనికి మధ్యలో కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇలా ఉంది. ఇది చూసారా, లైలాక్ షేడ్ అని అనొచ్చేమో, నాట్ ఎగ్జాక్ట్లీ లైలాక్, అలా అని పూర్తిగా బేబీ పింక్ కాదు, లావెండర్ కాదు, అలా ఉంది. ఇలా చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. దీనికి కూడా దగ్గరగా ఒకసారి చెప్తున్నాను చూడండి. బ్లౌజ్ అంతా కూడా యాక్చువల్లీ జరీ బుట్టీస్ ఉన్న ప్రింట్ అనమాట. ప్రింట్ కాదు, బుట్టీస్ ఉన్న బ్లౌజ్ పీసు. దాని మీద మొత్తం త్రూ అవుట్ థ్రెడ్ వర్క్ చేస్తూ అక్కడక్కడ చిన్నగా మెరుస్తుంది కదా, బాగా చిన్నగా మెరుస్తుంది కదా, అదంతా సీక్విన్ అండి. సీక్విన్ తోటి వర్క్ చేశారు. గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట సారీ ఇలా వేసుకునేసరికి. ఎంత బాగుందో, చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే. ఎవరు మిస్ అవ్వద్దు. ఫీల్ కూడా లైట్ వెయిట్. అసలు కొంచెం సారీస్ ఏమాత్రం వెయిట్ ఉన్నా క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. ఎంత మెత్తగా ఉందో అంత లైట్ వెయిట్ ఉంది. అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. సింగిల్ ప్లీట్ కంపల్సరీగా క్యారీ చేయగలరు.
ఇలా ఇలా పెట్టేసుకుని హ్యాపీగా, ఎందుకంటే ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ కలర్ కనిపించదు. సో దానివల్ల ఈ పర్టికులర్ శారీకి మీరు ఫోల్డ్ చేయకుండా వేసుకుంటేనే శారీ బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఎవరు మిస్ కావద్దు, స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సో ఫైనల్గా ఇంకొకసారి నేను కట్టుకున్న శారీని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఈ శారీ కావాలనుకుంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. శారీ అయితే మంచి క్రేప్ సిల్క్ అండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఏమాత్రం మనకు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్. ప్రింట్ కూడా మొత్తం ఇదంతా అడ్డంగా ఉంది, లైన్స్ అన్నీ కూడా జరీ లైన్స్ అండి. ఇది డిజిటల్ ప్రింట్. శారీ అంతా కూడా యాక్చువల్గా 3 డిఫరెంట్ ఇలా వస్తుందన్నమాట. మధ్యలో పైన ప్లెయిన్ స్కై బ్లూ వస్తుంది, మధ్యలో డార్క్ బ్లూ వచ్చి ప్రింట్ వస్తుంది, మళ్ళీ కింద కూడా ప్లెయిన్ వచ్చి జరీ లైన్స్ అండ్ బార్డర్ రన్ అవుతుంది. ఇలా ఉందన్నమాట. దీన్ని ఫుల్ వ్యూ కూడా అలాగే మీకు యాడ్ చేస్తాను వీడియో పక్కన, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ శారీ కట్టుకుంటే ఫుల్ వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదండి. ఓకే, ఈ శారీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సో ఇవాళ మా కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నామని. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూడగలుగుతారు. సో నాకు ఒక చిన్న ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారండి. డెఫినెట్గా షాప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షాప్ చేయండి, షాప్ చేయండి. ఇందులో కలర్స్ అయితే చాలా, ప్రతి కలర్ కూడా చాలా బాగుంది. నేను కట్టుకున్న శారీ కావాలి అని అడగొద్దు, అంటే లిమిటెడ్ పీసెస్ ఉంటాయి కదా, అందుకని ప్రతి శారీ కూడా నా మీద వేసుకుని చూపిస్తున్నాను కదా మీకు. సో అన్నీ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. ప్రింట్స్ ఇవాళ చూపించినవి చాలా బాగున్నాయి. సరేనండి, ఎవరికి ఏ శారీ కావాలన్నా క్లియర్గా ఆ పిక్ పెట్టి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.